హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను లెమన్ రైస్ చేస్తున్నాను పిల్లల లంచ్ బాక్స్ కోసం. చాలా బాగుంటుందండి. మా పిల్లలు అయితే ఎల్లో రైస్ అని అంటారు. డైలీ పెట్టినా కూడా బోర్ కొట్టకుండా తినేదంటే గీ ఎల్లో రైస్ మాత్రమే. నిమ్మకాయ వేసి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని గ్యాస్ పైన పెట్టి దాంట్లోకి ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు వేసి వేగించిన తర్వాత అందులో పల్లీలు వేయండి. పల్లీలు కూడా వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మంచిగా కలుపుకున్న తర్వాత అందులో పసుపు ఇంకా ఉప్పు వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము వండి చల్లార్చి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా, ఆ అన్నం అయితే వేసేయండి. వేసిన తర్వాత మంచిగా కలిపిన తర్వాత సగం చెక్క నిమ్మరసం పిండేసి మంచిగా కలుపుకోండి. అప్పుడైతే మన లెమన్ రైస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే చేస్తారా అయితే కామెంట్ చేయండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి మా చిన్న పాప అయితే లంచ్ బాక్స్ ఏమన్నా పెట్టేస్తే రిటర్న్ తీసుకొస్తుంది, కానీ ఈ ఎల్లో రైస్ పెడితే మాత్రం కొంచెం పర్లేదు, మంచిగా తింటుంది. ఇంట్లో అయితే ఎప్పుడన్నా ఏమన్నా కూరగాయలు వాళ్ళు తినరు అని అంటే నేను మాత్రం ఈ లెమన్ రైస్ అయితే చేసి పెడతానండి. చాలా ఇష్టం వాళ్ళకైతే. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే మా మమ్మీ